హాయ్ ఫ్రెండ్స్, అందరికి ప్రైజ్ అలాట్. ఈ రోజు మనం దేవుని వాక్యంలో కొన్ని వచనాలు చూసుకుందాం. సామెతలు 11వ అధ్యాయం కొన్ని వచనాలు చూసుకుందాం. ఈ రోజు నీతి గురించి మాట్లాడుకుందాం. 11వ అధ్యాయం 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణం నుండి రక్షించును. నీతి అంటే ఎవరు? యేసుక్రీస్తు నమ్మిన వారు నరకం నుంచి తప్పించబడతారు. నెక్స్ట్, నీతి వల్ల లాభం. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వల్లనే పట్టబడదు. యథార్థవంతుల నీతి వారిని విమోచిస్తుంది. అంటే ఎన్ని బంధకాలు ఉన్నా యథార్థవంతుల నీతి వారిని విడిపిస్తుంది. నెక్స్ట్, నీతిమంతుడు బాధము నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధపాలడు. నీతిమంతుడు ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతాడో, నీతిగా జీవిస్తాడో, మంచి క్రియలు చేస్తాడో వాడు బాధ నుండి తప్పింపబడతాడు. అంటే నరకం నుంచి చనిపోయిన తర్వాత నరకం అనే బాధ నుండి తప్పింపబడతాడు. నెక్స్ట్ 19, యథార్థవంతమైన నీతి జీవాదాయకం. అంటే యథార్థవంతమైన నీతి అది జీవం ఇస్తుంది, పరలోకం. 21, నిశ్చయంగా భక్తి నుండి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానం విడిపింపబడింది. అంటే నీతిమంతుల సంతానం ఎన్ని బంధకాలున్నా ఎన్ని శోధనలున్నా విడిపింపబడుతుంది. 21, నిశ్చయంగా భక్తి నుండి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానం విడిపింపబడింది. 23, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది అంటే వాళ్ళు అన్ని మంచి మాత్రమే ఆలోచిస్తారు, చెడ్డ ఆలోచించారు. వాళ్ళ ఆలోచనలు ఉత్తమంగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. అందరికి మంచి చేద్దాం, మనం మంచిగా ఉందాం, అందరినీ పరలోకం తీసుకపోదాం అనే ఆలోచన ఉంటాయి. 28, తనను నమ్ముకొని వాడు పాడైపోడు, నీతిమంతులు చిగురాకు వాళ్ళకి వృద్ధి చెందుతారు. అంటే తనని నమ్ముకున్నవాడు పాడైపోతాడు, నీతిమంతులు చిగురాకు వల్లే వృద్ధి పొందుతారు. నీతిమంతులు ఇచ్చు ఫలం జీవవృక్షం. నీతిమంతులకు దేవుడు ఏమి ఇస్తాడు? జీవఫలం ఇస్తాడు. అంతే ఫ్రెండ్స్. ఆమెన్, బాయ్. అందరు దేవుడి వాక్యం దీవించుగాక. ఆమెన్, బాయ్.